కోడి కూస దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దల పుడమ్మో ఓరి పిల్లడా తలగడా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే గోంగూరతో పలావ్ అయితే చేసాము. గోంగూర బిర్యానీ అనొచ్చు, పలావ్ అనొచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలు పోపు గింజలు, బిర్యానీకి వేసుకునే గరం మసాలా మొత్తము, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఇవి కామన్ కదా గైస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లంత నూనె, 1 టీ స్పూన్ అంత నెయ్యి వేసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ కొద్దిగా షాజీరా ఇలా నలిచి వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోకూడదు. జీలకర్ర ఎలా అయితే నలిచి వేస్తామో అలా షాజీరాని నలిచి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే ఇలాచీలు, లవంగాలు, కొద్దిగా చెక్క, ఒక 2 అనాస పువ్వులు, బిర్యానీ ఆకు, ఒక 4-5 ఎల్లిపాయ డబ్బలు, కరివేపాకు, పుదీనా మీకు ఇష్టం ఉంటే తిరువాతలో వేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్కి కొత్తిమీర చల్లుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. మేమైతే ఫ్లేవర్ కోసం తిరువాతలోనే వేసుకున్నాం అన్నమాట. ఏంటి మీరు ఫిష్ పులుసు చేసే దాంట్లో బిర్యానీ చేస్తున్నారు అని అనుకుంటున్నారా గైస్? మేమైతే నాన్ వెజ్ తినాం కదా, సో మేము బిర్యానీ కోసమే ఇది సపరేట్గా కడాయి కొన్నాం అన్నమాట. ఈ కడాయి దాదాపు 6 to 7 years బ్యాక్ కొన్నాం, కానీ ఫస్ట్ టైం ఈరోజే యూజ్ చేస్తున్నాం దాన్ని. మీకోసం బిర్యానీ మంచిగా కనపడాలి, మీకు మంచిగా చూపించాలి అని మీకోసం ఈరోజు ఆ కడాయి కొత్తగా ఓపెన్ చేసి మరీ చేస్తున్నాం అన్నమాట. ఇలా మనం ముందుగా వేసుకున్న గరం మసాలా అంతా వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చిని మనం కట్ చేసుకునేటప్పుడే మధ్యలో చీల్చి పొడువుగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా పొడువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మరీ డీప్ ఫ్రై అవ్వనివ్వద్దు గైస్, కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ అయితే చాలా మంచిగా యాడ్ అయింది గైస్. లాస్ట్లో అయితే మాకు స్మెల్ బయట దాకా వచ్చిందనమాట. నిజంగా చాలా టేస్టీగా కుదిరింది. మా మమ్మీ కూడా ఫస్ట్ టైం చేసింది గోంగూర పలావ్. చాలా రకాల పలావ్స్ చేసింది కానీ గోంగూర పలావ్ ఎప్పుడు చేయలేదు. ఇంకో స్పెషల్ ఏంటంటే గోంగూర మా పొలంలోనే పండింది, ఏ మందులు లేకుండా ఓన్లీ వర్షం నీళ్ళకే పండింది అనమాట. సో ఇంకెంత టేస్ట్ ఉంటుందో ఆలోచించండి. ఇవి బాగా ఇలా వేగిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్న ఏం కాదు, మీరు ఎంత ఘాటు తినగలుగుతారో అంత. బయటదైతే అంత ఘాటు ఏమి ఉండదు అనుకుంటున్నా, మన ఇంట్లో చేసుకున్నదైతే చాలా ఘాటు ఉంటుంది. ఇలా యాడ్ చేసి అందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మేమైతే పచ్చిమిర్చి కొద్దిగానే వేసుకొని మళ్ళీ ఒట్టి కారం వేసుకున్నాం అన్నమాట. కొంతమంది ఓన్లీ పచ్చికారం కూడా వేసుకుంటారు. ఇలా టమాటా, పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటా ఒక 50% ఉడికిన తర్వాత అందులోకి ఇంగువ యాడ్ చేసుకోవాలి. నేను చెప్పేటప్పుడు ఏదైనా మిస్ చేశాను అనిపిస్తే మీరు ఫుల్ వీడియో చూసేయండి గైస్, మొత్తం మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి, ఒక 2 స్పూన్స్ కారం, అంటే మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం. మేమైతే 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడ కారం వేసుకున్నాం అన్నమాట. సరిపడ కారం వేసుకొని మనం ముందుగానే గోంగూరని ఉడకబెట్టి మిక్సీ పట్టేసుకోవాలి. నేను అది చూపించడం మర్చిపోయినా గైస్. ఇది మన పొలంలో పండిన గోంగూర కాబట్టి తొందరగా 2 to 3 minutesలో ఉడికిపోయింది. మేమే ఆశ్చర్యపోయినాం. ఇలా ఉత్తి గోంగూరని మేము పచ్చిమిర్చి, ఉప్పు ఏమీ వేయలేదు, జస్ట్ గోంగూరని ఉడకబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు టమాటాలు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి గోంగూర వేసుకొని బాగా మిక్స్ చేసి మనం ముందుగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్న బియ్యంని ఇందులోకి వేసుకోవాలి.
మీరు రోజు ఎంత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు కదా, దీనికి కూడా అలానే. మేమైతే బాస్మతి రైస్ తీసుకోలేదు, సోనా మసూరి రైసే తీసుకున్నాం అనమాట. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాము. కరెక్ట్ సరిపోయింది గైస్, చాలా పొడి పొడిగా అయింది. కాకపోతే స్టవ్ బంద్ చేసి తర్వాత కొద్దిసేపు అయ్యాక తింటే పొడి పొడిగా ఉంది. అప్పుడప్పుడు తింటే మాయిశ్చర్ కాబట్టి కొంచెం వాటర్ వాటర్ అనిపిస్తుంది. మేము పెరుగు తిరువాతలో యాడ్ చేసుకోవడం మర్చిపోయాం గైస్, అందుకే మధ్యలో యాడ్ చేసుకున్నాం. మీరు తిరువాతలోనే పెరుగు యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక మర్చిపోయా గైస్, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే మనం బియ్యం వేసిన తర్వాత. మేమైతే గల్లుప్పు వేసుకున్నాము, మీకు ఇష్టమైతే మీరు సన్న ఉప్పు కూడా వేసుకోవచ్చు. మేమైతే రాక్ సాల్ట్ వేసుకున్నాం అనమాట. ఇంకా ఉప్పు కూడా వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 to 10 minutes బాగా ఉడకనివ్వాలి. ఇలా మీకు ఉడికింది, అన్నం దగ్గరకు అవుతుంది అనిపించినప్పుడు ఇంకొక స్టవ్ పైన సిమ్లో పెట్టి ఒక 10 to 15 minutes దమ్ పెట్టేస్తే మన గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇలా ఉడుకుతున్నప్పుడైతే మాకైతే ఫ్లేవర్ స్మెల్ ఎంతలా వచ్చిందంటే, ఏదో నేను మీకు ఊరియడానికి చెప్తున్నా అని అనుకోకండి గైస్, నిజంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, అంతే స్మెల్ వస్తుంది. ఇంకా ఇలా ఒక 70% ఉడికిన తర్వాత మేము మళ్ళీ పైన కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాము, ఇంకా మంచి టేస్ట్ రావడానికి. ఇలా మళ్ళీ నెయ్యి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ మిక్స్ చేస్తే అన్నం విరిగిపోతుంది. ఒక లైట్గా మిక్స్ చేసి మూత పెట్టేసి దమ్కి పెట్టేయాలి. ఒక 10 to 15 minutes దమ్కి పెట్టేస్తే మన బిర్యానీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే. తింటుంటే కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ తగులుతుంటే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గైస్. మీకు కూడా ఒకసారి చూయిద్దాము అని ఈ వీడియో పెడుతున్నాను. మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు ముందు వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఇది నా స్మాల్ రిక్వెస్ట్. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది గైస్ ఈరోజటి మన గోంగూర పలావ్ రెసిపీ, మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.